గుజరాత్లో 34,000 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం. విశ్వబంధు స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోందన్న మోదీ, ఆత్మనిర్భర్గా మారినప్పుడే ప్రపంచం ముందు బలంగా నిలబడతామని వెల్లడి. H1B వీసా రుసుము పెంపుపై స్పందించిన భారత విదేశాంగ శాఖ, మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నారని ప్రకటన. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు. ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్. మలయాళ నటుడు మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక మోహన్ లాల్ అని కొనియాడిన ప్రధాని. మహిళల వన్డే క్రికెట్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన స్మృతి మంధాన. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో 50 బంతుల్లో శతకం. తెలంగాణలో 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD.